హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు రివ్యూస్. మామ ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూసి రావడం జరిగింది మామ. ఇంకా సినిమా ఎట్లా ఉంది చెప్పు మామ అంటే సినిమా అయితే హాఫ్ సినిమా అయితే ఇట్స్ యావరేజ్ మూవీ మామ. ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకునే ముందు మీరు కనుక కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా ఫాలోవర్స్ని పెంచుతారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుంటే మన రోషన్ కనకాల అంటే రోషన్ కనకాల గారు వచ్చేసి మనకి ఆ, అదేంటి చికెన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ అంటారు, నువ్వు ఇంకా ఏమీ ఎదగలేవు అంటే అంటే తనకు ఒక డ్రీమ్ ఉంటుంది గాయస్, పెద్ద డీజే బ్యాండ్ పెట్టాలి అంటే హైదరాబాద్లో తనే పెద్ద డీజే బ్యాండ్గా ఉండాలని. అయితే అప్పుడే తన లైఫ్లోకి మీనాక్షి చౌదరి అంటే మన హీరోయిన్ ఎంటర్ అవుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా గడిచిపోతుండగా ఇంటర్వెల్ మధ్యలోకి మనకి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొస్తారు. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగుంది గాయస్. యాక్చువల్గా నాకు చెప్పాలంటే సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ మధ్యన వచ్చే సీన్స్ అయితే కొంచెం అంటే బాగుంది. అంటే మనం ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అదే చెప్తున్నాను కదా, ప్రీ క్లైమాక్స్ వరకు ఫ్లాట్గా వెళ్తుంది. అదే తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా మనం అనుకోము స్టోరీ ఇట్లా తిరుగుద్దని, కానీ స్టోరీ బాగుంది. కానీ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా రాశారు. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డిఓపి కూడా తన వర్త్ తను న్యాయం చేశాడు. విజువల్స్ కూడా బాగానే ఇచ్చాడు. ఇక ఎడిటింగ్ కూడా డీసెంట్గానే ఉంది. ఇక మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల అయితే తను మ్యూజిక్ 2 సాంగ్స్ ఏవో బాగున్నాయి, మిగతా 2 రిజిస్టర్ అవ్వలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అంటే ఆ మూడ్కి తగ్గట్టు, అంటే ఆ సినిమా మూడ్కి తగ్గట్టు బాగుంది. ఇంకా రైటర్ డైరెక్టర్ రవికాంత్ విషయానికి వస్తే ఆయన రాసుకున్న పాయింట్ చాలా బాగుంది. కాకపోతే స్టోరీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్లో కొంచెం ఇంకొక 40% ఇచ్చుంటే బాగుండేది. తను ఇచ్చిన 100%లో 70% అయితే న్యాయం చేశాడు. ఇంకా 40% న్యాయం చేసుంటే ఈ సినిమా ఒక కొత్త అటెంప్ట్‌లా మిగిలిపోయేది. బట్ నెవర్‌దలెస్ సినిమా అయితే బాగుంది గాయ్స్. ఇట్స్ యావరేజ్ ఫిలిం. అంటే రోషన్‌కి ఇది ఒక బ్రేక్ పాయింట్ అవ్వచ్చు. అండ్ తనకి ఇంకా ఫ్యూచర్‌లో మంచి రోల్స్ పడితే తను కూడా ఆహ్, మంచి స్టార్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీనాక్షి చౌదరి అండ్ ఫాదర్ రోల్‌లో చేసిన ఆయన వాళ్ళిద్దరు కూడా బానే చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ విషయానికొస్తే వాళ్ళు కూడా బానే చేశారు. సో దిస్ ఈస్ ద రివ్యూ గైస్. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 2.5. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ గైస్. సో దిస్ ఈస్ సిద్ధు రివ్యూస్ సైనింగ్ ఆఫ్.